ఇంట్లో కూడా కుకింగ్ అయ్యాక స్టవ్ మీద ఆయిల్ స్టెయిన్స్, కర్రీ స్టెయిన్స్ ఇలా మసాలా మార్క్స్ అన్నీ అలానే ఉండిపోతున్నాయా? మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లమ్ అండి. మార్నింగ్ క్లీన్ చేశా, ఈవినింగ్ క్లీన్ చేశా, ఎప్పుడైనా సరే మళ్ళీ ఆ మెస్సీ మెస్సీ అంతా అయిపోతుంది. కొన్ని స్టవ్ ఆన్ స్టెయిన్స్ అయితే అసలు నార్మల్ క్లాత్‌తో వైప్ చేసినా కూడా పోవు. అప్పుడే నేను ఇది బెకో కిచెన్ క్లీనర్ స్ప్రే ట్రై చేశాను. హానెస్ట్‌లీ నాకు ఫస్ట్ చాలా నచ్చింది. ఎందుకంటే ఇది స్టెయిన్ ఉన్న ప్లేస్‌లో స్ప్రే ఇలా చేసి ఒక 1, 2 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. తర్వాత క్లాత్‌తో వైప్ చేస్తే చాలు. ఆయిల్ స్టెయిన్స్, కర్రీ స్టెయిన్స్, గ్రీజ్ మార్క్స్ ఈజీగా క్లీన్ అయిపోయాయి. మీకు ఇంకా ఆయిల్ మార్క్స్ చాలా రోజుల నుంచి ఉన్నాయంటే ఇంకొక 5, 10 మినిట్స్ ఎక్స్‌ట్రాగా అలానే ఉంచండి. ఖచ్చితంగా పోతది. నెక్స్ట్ పార్ట్ ఏంటిదంటే డైలీ యూజ్‌కి గూడా మనం చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. స్ట్రాంగ్ స్మెల్, ఫ్రేగ్రెన్స్ ఏం లేదు. క్లీనింగ్ గూడా ఫాస్ట్‌గా అయిపోతది. కాబట్టి కిచెన్ క్లీనింగ్ కోసం ఎక్కువ టైం మనం స్పెండ్ చేయాల్సిన అవసరం గూడా లేదు. నేను పర్సనల్‌గా యూజ్ చేసి చెప్తున్న రివ్యూ ఇది. కాబట్టి మీరు 100% దీన్ని నమ్మొచ్చు. నాకు అవుట్‌పుట్ అయితే చాలా బాగుంది. అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నా. మీకు ఈ ప్రొడక్ట్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో లింక్ అని టైప్ చేయండి. నేను మీకు ప్రొడక్ట్ లింక్ సెండ్ చేస్తాను. ఇలాంటి యూజ్‌ఫుల్ హోమ్ ప్రొడక్ట్స్ రివ్యూ కోసం నన్ను ఫాలో చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సో, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్ అవుతది అని అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా ఈ రీల్‌ని షేర్ చేయండి అండ్ సేవ్ చేసుకోండి.